ఫైనల్గా అంటే మనం క్లోజ్ చేసే సమయం ఏంటి సార్? మీ కాన్సెప్ట్ సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ కాబట్టి డిస్కషన్ జరుగుతుంది. ఇప్పుడు టీవీలో కూడా చాలా మంది వేలాది మంది వాచ్ చేస్తున్నారు. అంటే చాలా ఇంట్రెస్టింగ్. నాకు వచ్చిన 3 కాల్స్ కూడా పాజిటివే, అందరు కూడా అభినందించారు. మేబీ వాడు దానిలో రెడ్డీలు ఉండొచ్చు, నాన్ రెడ్డీస్ కూడా ఉన్నారు, బీసీలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. నేను మనుషుల గురించి సమాజం గురించి మాట్లాడినా కానీ కులాల గురించి మాట్లాడలేదు కదా. వ్యవస్థలో కామెంట్స్ కొద్దిమంది నెగటివ్ కామెంట్స్ పెట్టారు. నేను రెడ్డిల గురించి అగ్రవర్ణాలు ఆ రోజు మాట్లాడినప్పుడు ఆ షార్ట్ టర్మ్ లో నేను ఇవాళ మీ దగ్గరికి రావడానికి కారణం మీ దాంట్లో నేను మాట్లాడిన దానికి జరిగిన వైరల్లో అర్థం చేసుకునే వాళ్ళు కొందరు అర్థం చేసుకోలేకపోయారు కాబట్టి అదే జీలో రావాలనుకున్నా మీరు పిలిచారు, నేను వచ్చి మీకు యాక్సెప్ట్ చేసిన. నేను సంవత్సరం అవుతుంది మీడియా ముందుకి రాక. అవును, మళ్ళీ మీడియా ముందుకి ఇవాళ ఎందుకు రాలేదు? సంవత్సరం బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వలేదు, దానికి సంబంధం అదేం లేదండి. ఆశించడానికి కూడా బీజేపీ లీడర్ కూడా ఇస్తా అంటే అప్పుడు వద్దన్నారు. యాక్చువల్లీ మీకే ఫస్ట్ వచ్చింది ప్రతిపాదన. నాకు వచ్చిండొచ్చు, నేను వద్దనొచ్చు, అది తర్వాత విషయం, అది ఇంటర్నల్ మ్యాటర్. ఇకపోతే నేను ఈ ఆశించడము దానికి కూడా అర్హత ఉందా లేదా చూసుకొని ఆశిస్తాం. గెలవగానే వెంటనే ఏ క్వాలిఫికేషన్ మీద ఇవ్వాలి నాకు అధ్యక్ష పదవి? రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద ఇద్దరు మీద గెలిచారు, అది నాకు అవసరం లేదు. ఆ క్వాలిఫికేషన్ నాకు అవసరం లేదు. అట్లా ఒకరి కాదు తప్పు. ఆ స్థాయిలో వాళ్ళు వస్తారని నేను ఎలక్షన్ లో 5 ఏళ్ల నుంచి కష్టపడలేదు, జనంలో తిరగలేదు. జనం కోసము నేను వాళ్ళు వస్తారని చెప్పి నేను జనంలో తిరగలేదు. నేను తిరిగిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత 6 నెలల ముందు కేసీఆర్ గారు, నెల ముందు రేవంత్ రెడ్డి గారు వచ్చారు. వారు వచ్చినాక వారి మీద గెలవడమే నాకు క్వాలిఫికేషన్ అంటే మన ఆయన చదివిస్తేనే 10th పాస్ అయిన అన్నట్టు ఉంటుంది. కానీ ఎప్పుడైనా మీ ప్రజలు ఫీల్ అయినారా రేవంత్ రెడ్డి గెలిపిస్తే మాకు ముఖ్యమంత్రి అయినాడు బాగుండేది, లేదా కేసీఆర్ కు అనవసరంగా కోపం? ఎవరి కొడుకు వారికే ముద్దండి. ముక్కిడోడా, గుడ్డోడా, కర్రోడా, తెల్లోడా కాదు, తల్లికి కొడుకు ముద్దే. మా కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంట్ వర్క్స్ గవర్నమెంట్ ఎక్కువ ఫండ్, ఎందుకంటే ఇప్పుడు కొడంగల్ డెవలప్ చేసుకుంటున్నాడు కదా రేవంత్ రెడ్డి. అంటే ఏ ముఖ్యమంత్రి అయితే వాళ్ళు ఊరే డెవలప్మెంట్ చేసుకోవచ్చు అనేది నాకు తెలియదు. రాష్ట్రం అంతా సమానంగా చూడాలనేది చూడట్లేదు. అది ఇప్పుడు ఈ సందర్భంలో అది మాట్లాడాల్సిన అవసరం లేదు కదండి. ఇప్పుడు మాట్లాడేది ఏంటి? ప్రజలకు ఏది చేయాలనుకుంటున్నారు? ఎట్లా మీరు రేవంత్ రెడ్డి కలిసారా? ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇండివిజువల్ గా కలిసిన సందర్భం ఉందా అసెంబ్లీలో? లేదండి, ఒకటేసారి కలిసాము. నేను ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి వెళ్లి నమస్కారం చేసి కలిసి వచ్చాము. మొన్న కామారెడ్డి వచ్చినప్పుడు కలిసాం. ఏమన్నా అన్నారా? ఏముంటదండి, జనరల్ ఆయన ముఖ్యమంత్రి హోదాలో వచ్చారు, నేను ఎమ్మెల్యే హోదాలో పోయినాం. ఆయన పైన ఆయన డెవలప్మెంట్ వర్క్స్ దాని గురించి అడిగారా? స్పెసిఫిక్ గా కాన్స్టిట్యున్సీ అవన్నీ చేయండి, ఎస్టిమేషన్ చేయండి, కొడంగల్ లాగానే కామారెడ్డి చూసుకుంటా, నాకు వేరే తేడా లేదని చెప్పిండు. మీరు ఈ కష్టకాలంలో వచ్చినందుకు ఆ మాట చెప్పినందుకు చాలా సంతోషం అన్నా అని చెప్పి నేను కూడా చెప్పిన. వీడియో మీ దగ్గర ఉంటది. నేను సేమ్ డైలాగ్ కొడంగల్ ఎంతలో కామారెడ్డి కూడా అంతా అన్నారు. కష్టకాలంలో వచ్చినందుకు ధన్యవాదాలు అన్నా అని నేను కూడా చెప్పిన. మాట మార్చాల్సిన అవసరం. మంచి రిలేషన్ ఉంది. నేను ఎవరికి వ్యక్తిగతంగా శత్రువుని కాదు, నేను సమాజపరంగా ఉన్న లోపాలకు శత్రువుని, నేను రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఇగ్నోర్ చేసిన వాళ్ళకి శత్రువుని, తప్పు చేస్తున్న వ్యక్తికి శత్రువుని తప్ప నేను ఏ కులానికి, మతానికి, వ్యక్తికి ఎవరికి శత్రువుని కాదు. నాకు అటువంటి పగలు ప్రతీకారాలు ఉండవు. నేను ఎంత ప్రశాంతంగా ఉంటా అంటే నేను 9 వరకు తిని పడుకుంటా, మార్నింగ్ 3:30 4 గంటలకు లేచి కూర్చుంటా. నేను ఎప్పుడు కూడా నేను టెన్షన్ పడను, నాకు అవసరం లేదు. నేను ఎవరి మీద పగబడవ పట్టను, నన్ను తిట్టినా నేను పట్టించుకోను. కారణం ఏంటంటే నా ఆత్మవిమర్శ నేను చేసుకుంటా. ఒక నిమిషం ఆలోచిస్తే ఎందుకు తిట్టిండు, నేనేమన్నా తప్పు చేసినా, నా నడవడికలో ఏమన్నా తేడా ఉందా, నా మాట ఏమన్నా జారిపోయిందా అని రివీల్ చేసుకుంటాను. నేను కామెంట్ చేసిన వ్యక్తి చేసిన తర్వాత మళ్ళీ మీ వీడియో 10 సార్లు చూసిన. నేను ఎక్కడైనా మరి సడన్ గా నేను ఏమైనా ఎమోషన్లో మాట్లాడినా. యాక్చువల్ నేను పోయింది హైడ్రా మీద కేసు, టీజేఎస్సీ మీద, హెచ్ఎండిఏ మీద, జిహెచ్ఎంసీ మీద, ఈ రేరా మీద, 5 మీద అధికారుల తప్పిదం వల్లనే హైదరాబాద్కు ఈ నష్టం వచ్చింది. గత ప్రభుత్వం చెర్లన మీద కేసు ఫైల్ చేసినాం. ఆ ఫైల్ హియరింగ్ ఆ రోజు మొదటి హియరింగ్. అదే రోజు బీసీది మధ్యాహ్నం 2:15 ఉంది, మాది 11 గంటలకు ఉంది. 11 గంటలకు పోయినాక అన్ని సంస్థలకు నోటీసులు ఇవ్వమని జడ్జి గారు చెప్పారు. నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్లు పోతే వాళ్ళు మ్యాండమస్ కింద మార్చి మీరు ప్రభుత్వ అధికారుల మీద వేసిరు కదా, వారి మీద ఇవ్వండి. నేనేమి హై రైజులు గులగొట్టాలా, దొంగలను జైలు వేయాలనలేదు. దొంగలకు అవకాశం ఇచ్చిన ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులను లోపలేయాలని చెప్తున్నాను. అంతే తప్ప వేరేది ఇది గులగొట్ట అది గులగొట్ట అని మాట్లాడట్లేదు. నేను డిస్ట్రాయ్ ఈజ్ అన్న అది ఏం పెద్ద గొప్పతనం కాదన్న, నిలబెట్టడం గొప్పతనం, గులగొట్టడం ఎంతసేపు ఏదైనా. సో థ్యాంక్ యూ వెంకటరమణారెడ్డి గారు, జీ తెలుగు న్యూస్ కోసం
మీ సమయం కేటాయించినందుకు. అయితే ఒకటి అంటే దీంతో సంబంధం లేని టాపిక్, మీరు బీజేపీ మీద అలిగారు, భారతీయ జనతా పార్టీ మీద అంటారు, అట్లా ఏమైనా ఉందా యాక్టివిటీస్ లో ఫుల్ గా? నన్ను ఏమని గుర్తించారు మీరు ఇక్కడికి పిలవడానికి కారణం? ఎమ్మెల్యే. ఏ పార్టీ ఎమ్మెల్యే? భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే. నాకు గుర్తింపే తెలుస్తలేదు ఇప్పుడు ఎమ్మెల్యేలు మరి ఏ పార్టీ నుంచి ఏ పార్టీ నుంచి ఎటు పోతున్నారో తెలియట్లేదు. 10 మంది అనర్హత నడుస్తున్నాయి, చూశారు కదా. అదే 10 మంది ఏంది, 190 మంది అట్లాగే ఉన్నారు. దాంట్లో 100% నమ్మాల్సిన విషయమే. అది ప్రజలు గుర్తించాలా. ఈడు ఉంటాడా పోతాడా, ఓటేసేటప్పుడు అరే ఈ బలుగుతుంది నువ్వు పార్టీ మారుతా అని చెప్పి చేయాలా. కానీ అట్లాంటి పరిస్థితి అభివృద్ధి కోసం పార్టీ మారుతా ఉంటారు. సొంత అభివృద్ధి కోసమే మారుతారు. అభివృద్ధి కోసం మారిన కాన్స్టిట్యున్సీలల్లో గత 10 సంవత్సరాలలో ఏం జరిగింది ఒకటి చూపెట్టేమనండి నాకు. మార్పు ఏం జరిగింది? మరి ఏ పార్టీ వచ్చినా అట్లా వాళ్ళ నా ఈ గుర్తింపే వాళ్ళ ద్వారా జరిగినప్పుడు దాని మీద ఎందుకు కలుగుతాను? నన్ను కన్నతల్లి మీద ఎందుకు ఈ జీవితం వాళ్ళు ఇచ్చేది. ఒకవేళ నేను అలిగితే, నిజంగా నేను బుద్ధున్నోడిని అయితే, నిజంగానే వాళ్ళ మీద అలిగితే నేను రాజీనామా చేయాలా, చేసిన తర్వాత అలగాల. పదవి కావాలా, నాకు గుర్తింపు కావాలా, మీదికెళ్ళి మళ్ళీ అన్నం పెట్టినోనే తిట్టాలా? ఇదేం పద్ధతి అండి? తినద్దు, తింటే విశ్వాసంగా ఉండాలా. నేనున్నా, పార్టీ ఇచ్చింది టికెట్, నేను ఎమ్మెల్యే అయిన తర్వాతనే నేను లైమ్ లైట్లోకి వచ్చిన. అంతకుముందు వెంకటరమణారెడ్డి కాన్స్టిట్యున్సీ మటుకే తెలుసు. ఏమైనా తెలిస్తే నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో తెలుసు కొందరికి, అంతే తప్ప పెద్ద నేనేమి ఫేమస్ లీడర్ నేమ్ కాదు. నేను ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత 1 year సైలెంట్ ఉన్నారని, 1 year సైలెంట్ ఉండడానికి కారణం నేను ఒకటే చెప్పినాము. నేను ఎంపీ ఎలక్షన్స్ వరకు తిరిగినాము, పని చేసినాము. ఎమ్మెల్సీ ఎలక్షన్ వరంగల్లో పోయి అక్కడ పని చేసినాము. మొన్నటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో కరీంనగర్లోనే 15 రోజులు ఉన్నాము. నేను పని చేయలేదనేది ఏం లేదు. నాకు మీడియా ఎక్స్పోజర్ అలవాట్లేదు. నా ఎంబట వీడియో కెమెరా పట్టుకొని ఒక ఇద్దరు నా వెనక ఎవరు ఉండరు. అందుకే మొన్న వరదలలో కనపడలేదు. లేకుంటే నేను కార్లకి వెళ్ళి దిగే ముందు బండిలో క్రేన్ ఆపరేట్ చేసింది, తర్వాత ప్రొక్లైన్ మాదాలకు టెలికాస్ట్ అయ్యింది. మిగతా వాళ్ళు నడిపారేమో కానీ మేము వెంకటరమణారెడ్డి క్రేన్ ఆపరేట్ చేశారు కదా. క్రేన్ ఆపరేట్ మీరే జేసీబీ డ్రైవర్ ఉండి. నేను డ్రైవర్ గా లేను, డ్రైవర్ ఉన్నాడు, ఆయన పక్కన కూర్చుండి డిమాలిష్ చేపిస్తున్నాము. అది మొత్తం గోడ బలగొట్టకపోతే వరద పెరిగిపోతుంది, అది తీసేయమని చెప్పేసి 2 hours ఒక 1 kilometer అంతా తీసేసాం. ఎక్కడైనా నేనే అట్లా ఉంటే నా బండి ఒకటి ముందు పోవాలా, నేను దిగే లోపల అన్న వస్తుండని చెప్పి పాట పెట్టుకోవడానికి వీడియోగ్రాఫర్ రెడీ ఉంటాడు ఇట్లా పట్టుకొని. ఇక మనం బండ్లకి వెళ్ళి దిగి స్లో మోషన్ లో బాలకృష్ణ దిగినాడు దిగి కిందికెళ్ళో గాలి మీదికెళ్ళో వాన అంతా వస్తుంటే, తుఫాన్ వస్తుంటే అందులో తిరుగుతూ అట్ట పోయి ఇటు పోతే ఎటు పోయి నా యాంగిలే చూస్తారు అన్నట్టు. మొత్తం ఆడ ప్రజలది ఏముండదు. అది కాదు అసలు ప్రజల లేదా. ఇప్పుడు అందరు లీడర్స్ రేవంత్ రెడ్డి పాట రీల్స్ మీద షోక్ ఎక్కువైపోయింది, ఫోక్ సాంగ్స్ మీద షోక్ ఎక్కువైపోయింది. చేసేది తక్కువ, చెప్పేది ఎక్కువ. కాబట్టి ఆ షోక్ లేదు కాబట్టి మీడియాలో కనపడలేదు. లేకుంటే ఆ వీడియోలు నేను ముందే రిలీజ్ చేసుకునేది ఉండే. అది అన్నట్టు. కానీ నాకు అలవాటు లేదు. ఇక ముందు అసెంబ్లీలో మాట్లాడేవాళ్ళు, అసెంబ్లీలో దాని సందర్భం అసెంబ్లీ కూడా అంత మ్యాచ్ ఫిక్సింగ్ ఇక్కడ ఎమ్మెల్యేల మధ్య అని కూడా మాట్లాడుతూ వైరల్ అయింది కదా. ఇప్పుడు కూడా చెప్తున్నా, సేమ్ అదే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు కూడా చెప్తున్నా కదా, నేనేం టీవీలో ముందరనే చెప్తున్నాను. నాకేముందు అసెంబ్లీని అన్నాం డైరెక్ట్ గా మారాలి అని అంటున్నా. ఎమ్మెల్యేలు మారాలి, చట్టసభలలో వ్యక్తులు మారాలి. వ్యక్తి ముఖ్యం కాదు, వ్యవస్థ ముఖ్యం అనేది రావాలి. డబ్బులు ఏమవసరం అండి, ఎంతకంటే అవసరం? 10,000 లేనాడు ఒక ఇల్లు కట్టుకుంటే చాలు, 2 రూమ్లు ఉంటే చాలు, ఒక మోటార్ సైకిల్ ఉంటే చాలు అంటే 2 రూమ్లు అయినాక అయ్యో నాకు నా భార్యకు ఒక రూమ్ సపరేట్ ఉండాలి, నా పిల్లలకు 2 రూమ్లు కానీ 3 bedroomకి పోతుంది. అది అయిపోయిన తర్వాత ముందట కారు కావాలా, మనం 4 అయితే మోటార్ సైకిల్ మీద పట్టామనుకుంటే, కారు అయినాక అయ్యో పిల్లాడు పెద్ద పెరిగే వానికో కారు కావాలా, బిడ్డ పెద్ద పెరిగే దీనికో కారు కావాలా, నా భార్య కిట్టిపాటికి పోలే దానికో కారు కావాలని చెప్పేసి అదిగా ఉండ్రి. మళ్ళీ నా కారు పాతదైంది, నేను పోయింది పెద్దోళ్ళతోని, నాకు BMW కావాలా, మారుతి వద్ద అనుకోండి. ఇది అయిపోయినాక 2 ఇండ్ల 3 ఇండ్ల కిరాయిలే, కమర్షియల్ హైరేజ్లే. ఏం చేసుకుంటారండి? డబ్బునంతా బొంద మీద పెట్టుకొని పోతారు, అంతా సంపాదించి ఏం చేసుకుంటారు? ఒక లిమిటేషన్ ఉండాలి దేనికైనా, అప్పుడు సంతోషం ఉంటుంది. పండగ రోజు తింటే అది పండగలాగా కొడుతుంది. పండగ రోజు పప్పన్నము నెయ్యి వేసుకొని తింటే, లేదా నాన్ వెజ్ తింటోళ్ళు నాన్ వెజ్ తెచ్చుకొని తింటే అది పండగలాగా కొడుతుంది. రోజు పొద్దు మాపు నాన్ వెజ్ తింటే అది రోజు పండగనే. అది ఏముంటుంది, బోర్ అయిపోదు. దసరా రోజు కూడా ఇంట్లో గదే 4 గదే 1/2 కిలో చికెన్. ఇంకేముంది లైఫ్కో టేస్ట్ ఉండాలా. అది పూర్తిగా మర్చిపోయి బతకడం డబ్బే ప్రాధాన్యం అనుకొని బతుకుతున్నారు. ఎవరికి వాళ్ళు గొప్పగా అనుకుంటున్నారు. దేశం జీడిపి ఏది పెరుగుతున్నది అని అంటే ఇది పీడీపీ పెరిగితే అయిపోయి అనుకుంటారు. పర్సనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇది పీడీపీ అన్నట్టు. ఈ పీడీపీ పెరిగితే దేశ జీడిపి పెరుగుతుంది అనుకునే వ్యక్తులు తయారైనప్పుడు వ్యవస్థల ఏం లాభం? ఇవల్ల ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోళ్ళు ట్యాక్స్ వల్ల దేశం నడుస్తుంది అంటారు. కానీ రైతులు కష్టపడ్డ దాని మీదనే
రా మెటీరియల్ అంతా రైతుల నుంచి వస్తున్నది. ఈ రైతులు పండించిన పంటనే యాడెడ్ వాల్యూ కింద కన్వర్ట్ అయినప్పుడే ఈ వ్యాపారాలు నడుస్తున్నాయి, ఇన్కమ్ ట్యాక్స్లు వస్తున్నాయి అని చెప్పి రైతులను గుర్తించే వాళ్ళు ఎంతమంది? ఈ రైతులకు ఒకవేళ లోన్ ఫెసిలిటీ ఇచ్చి మెకనైజ్డ్ కార్పొరేటివ్ స్టైల్లో పెట్టి పండించిన ప్రతి పంటను కొంటమని గిట్ట చెప్పగలిగితే, అమెజాన్ లాంటిది, స్విగ్గీ లాంటిది యాప్లు కూడా రైతులకు వచ్చిన రోజు, డోర్ సర్వీస్ రైతులకు దొరికిన రోజు, ఉచిత విద్యా వైద్యం అయిన రోజు ఈ తెల్ల బట్టలది, బ్యూరోక్రాట్లది ఎవరిది కూడా ఏమి నడవదు. అందరు నార్మల్ అయిపోతారు, కామన్ అవుతారు. అమెరికన్ ప్రెసిడెంట్ రోడ్డు మీద నడుచుకుంటూ పోతున్నాడు, ఒబామా అని చెప్పుకుంటారు మనోళ్ళు. మనోడు సర్పంచ్ అని అడవాడు రోడ్డు మీద. ఎందుకండి ఇదంతా ఫాల్స్ ప్రెస్టేజ్? ఏమవసరం ఆ స్టేటస్? యు బికమ్ ఎ నార్మల్ పర్సన్. నువ్వు ఆ ఊర్లో పుట్టినావు, ఆ ఊర్లో పెరిగినావు, అట్లాగే ఉండు. రేపు ఓడిపోతాం వెంకటరమణారెడ్డి, గెలుస్తాం వెంకటరమణారెడ్డి, పక్కన వచ్చే ట్యాగ్లని అది పర్మనెంట్ కాదు కదా. వెంకటరమణారెడ్డి అనేది పర్మనెంట్, ఎమ్మెల్యే అనేది పర్మనెంట్ కాదు కదా. వ్యక్తిత్వం ముఖ్యం, అది గుర్తించాలా. అది గుర్తించకుండా ఇష్టం ఉన్నట్టు సంపాదనని మార్గం అనుకొని అప్పటిదప్పుడు గెలిచే వరకు ఒక టైపు, గెలిచిన తర్వాత 4 కార్లు ఏమవసరం అండి ఇంటి ముందట? ఏమవసరం? ఇది నిజం నేను మాట్లాడేది. సో థ్యాంక్ యూ వెంకటరమణారెడ్డి గారు. మీలాగే అందరు ఎమ్మెల్యేలు ఉండాలని కోరుకుందాం. ఎందుకంటే చాలా కామెంట్స్ ఏం పెట్టారంటే, భరత్ గారు చాలా మంచి ప్రోగ్రామ్, జీ తెలుగు ఛానల్ విలువ, మీ ప్రోగ్రాం ద్వారా వెంకటరమణారెడ్డి గారి వివరణ చాలా బాగుంది. ఇట్లా చాలా మిమ్మల్ని కాంప్లిమెంట్ చేస్తూ, తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేల్లో ఉన్నత భావాలు కలిగిన మేటితరం నాయకుడు ఇతను, బీజేపీలో తెలంగాణ ముఖ్యమంత్రిగా అర్హత కలిగిన డైనమిక్ లీడర్, ఇతను గెలిపించుకోవాల్సిన అవసరం ప్రజల బాధ్యత కూడా. ఇట్లా చాలా పాజిటివ్ కామెంట్స్. అంటే అప్పుడు మాట్లాడేది 3 నిమిషాలే కదా, ఇప్పుడు దాదాపు 1:20 నిమిషాలు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత మోస్ట్లీ 90% పాజిటివ్ కామెంట్స్. అంటే మీరు చెప్పిన విధానానికి మేబీ బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలు అందరూ కూడా చూస్తున్నారు కదా, అందరూ కూడా మోస్ట్లీ వాళ్ళ యాక్సెప్టెన్స్ తెలియజేశారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం డిఎన్ఏ కోసం. సో స్పందన చూసాం కదా వెంకటరమణారెడ్డి గారి. ఇక్కడ మొన్న హైకోర్టులో కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు ఇచ్చిన దానికి సంబంధించి చాలా వైరల్ అయింది. చాలామంది ఏమంటారు, ఎవరి జనాభా వాటా ఆధారంగా వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చి కొంత ఓపెన్ కాంపిటీషన్ పెట్టి దానిలో అందరు కంటెస్ట్ చేస్తే బాగుంటుంది, ఈ పంచాయతీ ఉండదని చెప్పారు. ఇంకా తన భావాల్ని చాలా విషయాల్లో కూడా పంచుకున్నారు. ఎమ్మెల్యే అంటే ఎట్లా ఉండాలి, సింప్లిసిటీ ఎట్లా ఉండాలి, తర్వాత పార్టీ ఫిరాయింపులు, మిగతా అన్ని విషయాల మీద కూడా ఆయన ఒపీనియన్ చెప్పారు. చిన్న బ్రేక్ తీసుకుందాం.